మైక్రోసాఫ్ట్ వారి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ విండోస్ అనే లోగో కిందనే మీకు రకరకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ వచ్చాయి. మరి విండోస్ 95, విండోస్ ఎక్స్పీ, విండోస్ 2000, విండోస్ ఏంటి ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడాను కొద్దిగా డిఫరెన్సెస్ తోటి మొత్తానికి ఏం చేస్తాయి, ఇవి ఆపరేట్ చేస్తాయి మీ కంప్యూటర్ని. అందుకని వీటిని ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నాం. ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా సరే కంపల్సరీగా అవి చేయాల్సిన వర్క్ ఏంటి, ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. మీకు ఇంట్రడక్షన్లోనే చెప్పుంటాం, టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్లో సిస్టమ్ సాఫ్ట్వేర్ కింద ఆపరేటింగ్ సిస్టమ్స్ వస్తాయి. ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏం చేస్తాయి, ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాయి. అంటే మీరు మిగతా సాఫ్ట్వేర్లతో వర్క్ చేసుకునే దానికి కావాల్సిన ఒక ఎన్విరాన్మెంట్ని తయారు చేస్తాయి ఫస్ట్. తర్వాత మిగతా సాఫ్ట్వేర్స్ని కంట్రోల్ చేస్తాయి, వాటిని లోడ్ చేయడం, వాటిని తీసేయడం, వాటిల్లో ఉండే ఫైల్స్ని మేనేజ్ చేయడం అంతా చేస్తాయి. ప్లస్ మీ కంప్యూటర్కు ఉండే హార్డ్వేర్ పార్ట్లన్నిటిని కూడా ఇవే కంట్రోల్ చేస్తాయి. ప్లస్ ఇవి హార్డ్వేర్కి సాఫ్ట్వేర్కి మధ్యలో మీడియేటర్గా ఉంటాయి. అంటే సాఫ్ట్వేర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని హార్డ్వేర్కి తీసుకెళ్ళడం, మరి హార్డ్వేర్ ఇచ్చిన రిజల్ట్ని మళ్ళీ సాఫ్ట్వేర్ ఎన్వైరాన్మెంట్కి తీసుకురావడం చేస్తాయి. ఇవన్నమాట ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క మెయిన్ ఎయిమ్స్. మరి ఇక్కడ యూజర్ ఇంటర్ఫేసెస్ గురించి మనం గమనించాలి. సియుఐ, జియుఐ, క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. అంటే ఏ సాఫ్ట్వేర్ అయినా సరే ఈ రెండు ఎన్విరాన్మెంట్లో వర్క్ అవుతుంది. మనం వాడే విండోస్ అంతా కూడా జియుఐ, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఎన్విరాన్మెంట్ అనమాట. అంటే ఇక్కడ ఐకాన్స్, పిక్చర్స్, మెనూస్, ఇట్లా మౌస్ తోటి ఈజీగా మనకి ఏది కావాల్సి ఉంటే అది సెలెక్ట్ చేసుకొని ఈజీగా యూజర్ ఫ్రెండ్లీగా వర్క్ అయ్యే ఎన్విరాన్మెంటే ఈ గ్రాఫికల్ యూజర్ ఎన్విరాన్మెంట్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఎన్విరాన్మెంట్. అదే ఇంతకు ముందర ఎక్కువగా ఎంఎస్ దాస్ అట్లాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ వాడుతున్న ఎన్విరాన్మెంట్ సియుఐ, క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్ ఎన్విరాన్మెంట్. ఇది కాస్త క్రిటికల్గా ఉంటుంది. ఇక్కడ ప్రతిదానికి కూడా మీరు కమాండ్లు టైప్ చేసి ఆ కమాండ్ల రూపంలో మీకు కావాల్సిన వర్క్లు చేసుకునే అవకాశం ఉండేదన్నమాట. సో మనం వాడే యొక్క విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎలాంటి ఆపరేటింగ్ సిస్టమ్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఈజీగా మనం చేసుకోవాల్సిన వర్క్లు మౌస్ ద్వారా మనకు కావాల్సిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని గ్రాఫిక్స్ ఎన్విరాన్మెంట్లో మనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, మరి ఇక్కడ ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళు రిలీజ్ చేస్తున్న ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ మెయిన్గా రెండు రకాలుగా చెప్పొచ్చు. డెస్క్టాప్ లేదంటే ప్రొఫెషనల్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఇవి ఒక కంప్యూటర్కి, అంటే స్టాండ్ అలోన్ కంప్యూటర్కి, ఇండివిజువల్ కంప్యూటర్కి, ఒకడు వర్క్ చేసుకునే కంప్యూటర్కి ఉపయోగపడే ఆపరేటింగ్ సిస్టమ్స్ మెయిన్గా ఇలాంటివి. మరి అందుకని వీటిని డెస్క్టాప్ ఆర్ ప్రొఫెషనల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని చెప్పేసి అంటాం. మరి ఇక్కడ ఇవి ఓల్డ్దైన 95, దాని తర్వాత వచ్చిన విండోస్ 98, దాని తర్వాత వచ్చిన విండోస్ మిలీనియం, దాని తర్వాత వచ్చిన విండోస్ ఎక్స్పీ, ఎక్స్పీలో మళ్ళీ ఎక్స్పీ 2, ఎక్స్పీ 3 ఇట్లా ఉన్నాయి రిలీజెస్. తర్వాత విండోస్ విస్టా, ఇట్లాంటివంతా కూడా డెస్క్టాప్ ఆపరేటింగ్ సిస్టమ్స్గా ఫేమస్ అయ్యాయి. వీటిల్ని కావాల్సింటే నెట్వర్క్లో కూడా లింక్ చేసుకోవచ్చు, కానీ నెట్వర్క్ కింద అంత కంట్రోలింగ్గా ఏమీ ఉండవు అనమాట. మరి ఓన్లీ నెట్వర్క్ కోసమే, అంటే కంప్యూటర్ నెట్వర్క్ని ఈ కంపెనీస్లో అంతా కూడా పెద్ద పెద్ద ఆఫీసెస్లో అంతా కూడా, లేదంటే బ్యాంకుల్లో కానీ వీటిలో అంతా కూడా ఒకదానికొకటి అనుసంధానం చేస్తూ ఉంటారు. మరి అట్లాంటప్పుడు ఒక కంప్యూటర్ కంట్రోల్ కింద ఇంకొక కంప్యూటర్ అనేది ఉండి ఒకదానికొకటి ఇన్ఫర్మేషన్ షేర్ అనేది చేసుకుంటాయి. అక్కడ లోడ్ చేయాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్సే ఈ విండోస్ ఎన్టీ, విండోస్ 2000, విండోస్ 2003 ఇట్లాంటివి నెట్వర్క్ సర్వర్స్ గాను నెట్వర్క్ క్లయింట్స్ గాను ఆపరేటింగ్ సిస్టమ్స్ రావడం జరిగింది. ఓకే, సో ఆ విధంగా స్టాండ్ అలోన్ ఇండివిజువల్ అయితే ఇట్లాంటివి లోడ్ చేసుకోవడం, నెట్వర్క్లో రకరకాల కంప్యూటర్స్ కనెక్టివిటీ కావాలంటే ఒకటి సర్వర్ గాను మిగతా అన్ని క్లయింట్లు గాను పెట్టుకొని ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ కంట్రోల్స్ కింద పెట్టుకోవడం జరుగుతూ వస్తుంది. సో ఈ విధంగా ఇవన్నీ కూడా మైక్రోసాఫ్ట్ వాళ్ళు తయారు చేసిన ఆపరేటింగ్ సిస్టమ్సే. ఇవి కాకుండా వేరే కంపెనీస్ వాళ్ళు తయారు చేసిన ఆపరేటింగ్ సిస్టమ్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యునిక్స్, లైనక్స్ ఇట్లాంటివి, అదేవిధంగా OS/2
ఇట్లాంటివి. మరి వాటిల్ని రెగ్యులర్గా యూజ్ చేసేది తక్కువ కాబట్టి మనకి కంఫర్టబుల్గా ఉండే ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్సే ఎక్కువ వాడుతున్నాం కాబట్టి ఫస్ట్ మనం ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ తోటి ఎలా వర్క్ చేయాలి అనేది చూద్దాం.